పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేశం మొత్తం ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయకుని మండపం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. 69 సంవత్సరాలకు గాను 69 రకాల గణేశుని ఎప్పుడు ఇక్కడ మండపంలో ఈ కొలువుదీరాడు వినాయకుడు. ఈసారి 70వ సంవత్సరం సందర్భంగా 70 అడుగుల వినాయకుడిని ఈసారి రూపొందించారు. ఈసారి చాలా తక్కువ టైంలో వినాయకుడిని రూపొందించడం అయితే జరిగింది. దాని తగ్గట్టుగానే సప్తముఖ మహాశక్తి గణపతి ఈ మండపంలో ఈసారి కొలువుదీరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఖైరతాబాద్ గణేశుని దర్శనం చేసుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. అలాగే ఇంతకుముందే మనం చూసాము, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మొదటి పూజ చేయడం జరిగింది. ఆయనకు ఘనంగా సత్కారం చేయడం జరిగింది. ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే చాలామంది భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకోవడానికైతే ఇక్కడికి విచ్చేశారు. చాలామంది, ప్రతి ఇంటి వాళ్ళు, చిన్న పెద్ద తేడా లేకుండా హైదరాబాద్లో ఎంతమంది జనాభా ఉంటారో అంతమంది ఈ 10 రోజులు ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికైతే ఇక్కడికి వస్తుంటారు. నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి అయితే ఇక్కడికి వస్తుంటారు. అలాగే చివరి రోజు ఏదైతే ఊరేగింపు ఉంటుందో ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు చేరుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడికి వచ్చి ఏదైతే నిమజ్జనంలో పాల్గొంటారు. ఈసారి కొత్తగా ఖైరతాబాద్ గణేశునికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఎలాగైతే ముంబైలో లాల్ బాగ్చా మహారాజా అని పేరు పెట్టారో, ఇక నుంచి ఖైరతాబాద్ గణేష్ మహారాజా అనే పేరైతే పెట్టడం జరిగింది ఎమ్మెల్యే దానం నాగేందర్. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునివ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ. నేను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాను. మీరు నన్ను ఎప్పుడైనా కలవచ్చు గణేష్ ఉత్సవాల సందర్భంగా. మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలంటే అవన్నీ గవర్నమెంట్ తరఫున మీకు ఎప్పుడు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ పెద్ద ఎత్తున కోలాటాలు ఆడుతున్నారు. అలాగే వివిధ రకాల నృత్యాలు చేస్తున్నారు, బంజారా నృత్యాలు. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్న విజువల్స్ అయితే మీరు చేస్తున్నారు దర్శనం కోసం. భారీగా మొదటి రోజే భక్తులు భారీగా ఇక్కడికి రావడం జరిగింది దర్శనం కోసం. అలాగే నిన్నటి వరకు అయితే భారీ వర్షాలు కురిశాయి, కానీ ఈరోజే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో, అందులో ఇవాళ శనివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ఈ శని ఆదివారాల్లో ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది, వీక్ డేస్లో కాకుండా. అలాగే మొదటి రోజే వీకెండ్ కావడంతో, శనివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సప్తముఖ మహాశక్తి గణపతిని ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు. మొత్తం 70 అడుగుల వినాయకుడు ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు. మొత్తం శక్తులు పక్కన చూస్తుంటే ముగ్గురు అమ్మవార్లు, ఇటు పక్కన ముగ్గురు మన శంకరుని శక్తులు మూడు రూపాయలు శంకరుని రూపంలో ఉన్నాయి. మధ్యలో గణపతి ఉన్నాడు. మొత్తం 70 అడుగులు. ఇప్పటికీ 69 సంవత్సరాలకు గాను 69 రకాల గణపతి యొక్క రకాలు ఇక్కడ కొలువుదీరారు. ఇది 70వ సంవత్సరం కాబట్టి సప్తముఖ మహాశక్తి గణపతిని ఇక్కడ కొలువుదీరాడు ఈసారి ఈ మండపంలో. అలాగే మీరు చూసుకుంటే కైలాసంలో మీరు చూస్తున్నారు, అక్కడ మనకి అయోధ్య రామ మందిరంలో కొలువుదీరిన బాలరాముడు, అక్కడ బాలరాముని కూడా మీరు దర్శించుకోవచ్చు. అక్కడ ఆయన కొలువుదీరాడు. ఈ 10 రోజులైతే భారీగా ఉత్సవాలు జరుగుతాయి, గణేష్ ఉత్సవాలు ఇక్కడ ఖైరతాబాద్లో. పెద్ద ఎత్తున భక్తులు అయితే చేరుకుంటారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పూరా లోకల్.